Good morning, workers. Today we are going to discuss about some words which are important in the internal purpose. The main words are the family law, agnates, cognates, adoption, requisites, void or voidable marriage, maintenance, valid adoption not to be cancelled, succession, natural guardian. So these are words are just shortly discussed in this video. Okay, so coming to the agnates, the agnate, the defined as a person is an agnate of another if they are related by blood or adoption only through males. అంటే ఇక్కడ మనకు యాగ్నేట్స్ వచ్చేసి ఓన్లీ మేల్ సైడ్ నుంచి అంటే బ్లడ్ రిలేషన్ కావచ్చు లేదా అడాప్షన్ దత్తత తీసుకొని ఉండొచ్చు. ఓన్లీ మేల్స్ రిలేషన్ టోటల్ మన చైన్ తీసుకున్నట్లయితే మనకు రిలేషన్ చైన్ లోపల మేల్స్ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని యాగ్నేట్గా చెప్పొచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. Once again, a person is an agnate of another if they are related by blood or adoption only through మేల్స్. చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే మై అంటే నేనున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రాండ్ ఫాదర్కు బ్రదర్ ఉన్నాడు అనుకోండి. గ్రాండ్ ఫాదర్ యొక్క బ్రదర్, ఆ బ్రదర్కు గ్రేట్ ఫాదర్ యొక్క బ్రదర్కు సన్ ఉన్నాడు అనుకోండి. ఆ సన్ యొక్క సన్ను నాకు యాగ్నేట్ అవుతాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి ఈ చైన్ లోపల ఎక్కడ కూడా మనకు ఉమెన్స్ లేరు, ఓన్లీ మేల్సే ఉన్నారు. ఓకేనా? అంటే నాకు మా ఫాదరు, ఫాదర్ వాళ్ళ ఫాదరు, ఫాదర్ వాళ్ళ ఫాదరు, అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకోండి. మా ఫాదర్ వాళ్ళ ఫాదరు యొక్క బ్రదర్స్ ఉన్నారు అనుకోండి. ఆ బ్రదర్స్ యొక్క సన్ ఉన్నాడు అనుకోండి. ఆ సన్ యొక్క సన్ను కూడా నాకు యాగ్నేట్ అవుతాడు అనమాట. అంటే ఓన్లీ ఈ చైన్ సిస్టంలో చూసినట్లయితే ఓన్లీ మేల్సే ఉన్నారు. సో ఇటువంటి చైన్ సిస్టమ్ మనము యాగ్నేట్స్గా చెప్పుకోవచ్చు. అంటే మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు ఇద్దరు సన్స్ ఉన్నారు అనుకోండి. అంటే మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ బ్రదర్. మా గ్రాండ్ ఫాదర్ ఒక బ్రదర్కు మరి సన్ ఉన్నాడు అనుకోండి. ఆ సన్ యొక్క సన్ను నాకు యాగ్నేట్ అవుతుంది. గ్రాండ్ ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క సన్ను కూడా నాకు యాగ్నేట్ అవుతాడు అనమాట. సో ఈ విధంగా చైన్ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద కోగ్నేట్. కోగ్నేట్ ఏ పర్సన్ ఈజ్ కోగ్నేట్ ఆఫ్ అనదర్ ఇఫ్ దే ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ అడాప్షన్ బట్ నాట్ ఓన్లీ త్రూ మేల్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఈ చైన్ లోపల మేల్స్ మాత్రమే ఉండక్కర్లేదు, మనకు ఫిమేల్స్ వచ్చినా కూడా దాన్ని మనం కోగ్నేట్ కింద చెప్పుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ నేను 2 చెప్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఉన్నాడు అండి. మా ఫాదర్ యొక్క మై గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. అంటే ఫాదర్ యొక్క ఫాదర్కు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ ఉన్నాడు అనుకోండి. ఆ సిస్టర్ యొక్క సన్ యొక్క సన్ను, అంటే ఇక్కడ మధ్యలో సిస్టర్ వచ్చింది చూడండి. అంటే ఈ చైన్ లింక్ లోపల సిస్టర్ వచ్చింది. మిగతా అందరూ కూడా మేల్సే ఉన్నారు. ఒక మా గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ మాత్రమే ఫీమేల్ ఉంది. అంటే ఈ విధంగా ఒక ఫీమేల్ చైన్ మధ్య లోపల వచ్చినాక వాళ్ళ యొక్క మిగతా సన్స్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క సన్స్ అంటే మై గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ యొక్క ఆ సన్ను కానీ లేకుంటే సన్ యొక్క సన్ను కానీ ఎవరున్నా కూడా కోగ్నేట్ అవుతారు నాకు. సో చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ సిస్టర్, గ్రాండ్ ఫాదర్ సిస్టర్స్ సన్, లేకపోతే గ్రాండ్ ఫాదర్ సిస్టర్స్ సన్స్ సన్, వీళ్ళందరూ అంటే గ్రాండ్ ఫాదర్ సిస్టర్ సన్ కావచ్చు. ఆ యొక్క సన్ యొక్క సన్ను కూడా నాకు కోగ్నేట్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రాండ్ ఫాదర్ యొక్క సిస్టర్ వచ్చింది, అంటే ఫీమేల్ వచ్చింది చైన్ లోపల. కాబట్టి ఈ యొక్క రిలేషన్ వచ్చేసి మనకు వీళ్ళు కోగ్నేట్ కిందకి వస్తారు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేనున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మదర్ యొక్క బ్రదర్ ఏమవుతాడు మనకు మామ అవుతాడు. ఒక మా మామ యొక్క సన్ కానీ డాటర్ కానీ వాళ్ళు కూడా మనకి ఏమవుతారు అంటే కోగ్నేట్స్ అవుతారు. అంటే ఇది కోగ్నేట్కి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అంటే మదర్ సైడ్ ఉండొచ్చు లేకుంటే ఫాదర్ సైడ్ ఉండొచ్చు. ఈ విధంగా మనకు కోగ్నేట్కు 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు కోగ్నేట్ లోపల మనకు ఓన్లీ మేల్సే ఉండాల్సిన అవసరం లేదు, మేల్స్ ఉండొచ్చు, ఫీమేల్స్ ఉండొచ్చు. సో యాగ్నేట్స్లో మాత్రం ఓన్లీ మన చైన్ లింక్ లోపల రిలేషన్ లింక్ లోపల ఓన్లీ మేల్సే వస్తారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాగ్నేట్స్ అండ్ కోగ్నేట్స్. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ద అడాప్షన్. ఇన్ హిందూ లా ద అడాప్షన్ is the process of permanently giving a child to new parents, making them their legal child. The adopted child has the same right అండ్ రెస్పాన్సిబుల్ యాజ్ ఏ బయాలజికల్ చైల్డ్. సో ఇది అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం. మనం దత్తత తీసుకోవడము లీగల్గా మనకు ఒక
ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ, అంటే ద పేరెంట్స్ ఆర్ మేకింగ్ దేర్ లీగల్ చైల్డ్, అంటే చట్టబద్ధంగా మనకు అతని యొక్క కుమారు అంటే మనకు బ్లడ్ రిలేషన్ లేకపోయినా, అంటే వాళ్ళకి చుట్టకపోయినా కూడా వేరే వాళ్ళని దత్తత తీసుకున్నట్లయితే లీగల్గా వాళ్ళు కూడా సేమ్ మనకు సొంత వారసులు లెక్కనే అన్నింటికి అన్ని బాధ్యతలు కావచ్చు, మనకు వారసత్వాన్ని కావచ్చు, అన్నిటికి కూడా సేమ్ మన సొంత వారసత్వం లాగానే ఉంటాడు అని చెప్తున్నాడు అడాప్షన్. నెక్స్ట్ కమింగ్ టు ద రిక్వైజైట్ మీనింగ్స్, ఏవేవి అవసరాలు దేనికోసమైనా ఎనీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లా సెట్ రాస్తాం అనుకోండి, లాస్ట్ స్టూడెంట్ కదా, దానికి ఏం అవసరం, రిక్వైజర్స్ ఏంటి అంటే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి 3 years కోర్స్కి అయితే అప్లై చేయడానికి కోసం మినిమం డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ఉండాలి. మిగతా రిమైనింగ్ ఏమేమి సర్టెన్ ఫీజు కట్టాలి, అంటే ఏవేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వడం. ఏదైనా ఒక ప్రాసెస్కు ఆ రిక్వైజర్స్ ఏమన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడమే రిక్వైజైట్ అంటారు. ఇన్ లా ద వర్డ్ రిక్వైజైట్ మీన్స్ సంథింగ్ దట్ ఈజ్ ఎసెన్షియల్, మ్యాండేటరీ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, పొజిషన్ ఆర్ సిచ్యువేషన్. అంటే ఏదైనా కావచ్చు, మనకు దేనికైనా ఒక పర్టికులర్ ప్రాసెస్కు చేయాలనుకుంటే దానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ లేదా మ్యాండేటరీ థింగ్స్ ఏమన్నాయో వాటిని మనము రిక్వైజైట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అది మనకు అడాప్షన్లో వ్యాలిడ్ అడాప్షన్ కింద రిక్వైజర్స్ ఏందనేది కూడా నెక్స్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు యాగ్నెట్, కోగ్నెట్, అడాప్షన్ అండ్ రిక్వైజైట్. నెక్స్ట్ కమింగ్ టు ద వైడ్ మ్యారేజ్ అండ్ వైడబుల్ మ్యారేజ్, అది మనం డిస్కస్ చేద్దాము. వైడ్ మ్యారేజ్, the void marriage, a marriage is void under Hindu law if it violates certain conditions specified in the Hindu Marriage Act of 1955. The conditions అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే వాయిడ్ మ్యారేజ్ ఏంటంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లోని సెక్షన్స్ కండిషన్ చెప్తుంది. ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 5 చెప్తుంది. ఆ సెక్షన్ 5లోని సమ్ క్లాజులు ఉంటాయి. ఆ ఏ క్లాజులు మనం వైలేట్ చేసినట్లయితే ఆ మ్యారేజ్ అనేది వైడ్ మ్యారేజ్గా పరిగణించబడుతుంది అనమాట. సో కండిషన్స్ ఏం చెప్తున్నారంటే ద మ్యారేజ్ వైలేట్స్ క్లాజ్ 1, 4 or 5 ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ ది యాక్ట్. అంటే మనకు సెక్షన్స్ మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 ఏదైతే ఉందో అందులోని సెక్షన్ 5లోని క్లాజ్ 1, క్లాజ్ 4, క్లాజ్ 5 వీటిని మనం వైలేట్ చేసినట్లయితే ఆ యొక్క మ్యారేజ్ అనేది వైడ్ మ్యారేజ్గా మిగిలిపోతుంది అనమాట. సో వన్ పార్టీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్. ఇంకొకటి ఏది కండిషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ అందులో ఏ పార్టీ అయినా కావచ్చు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఉండి కూడా దాన్ని కప్పిపుచ్చి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఆ మ్యారేజ్ కూడా వైడ్ మ్యారేజ్ కిందగా మారిపోతుంది. సో ద పార్టీస్ ఆర్ విత్ ఇన్ ఏ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ సచ్ యాజ్ సిబ్లింగ్స్, అంకుల్ అండ్ నీస్. అంటే మనకు జనరల్గా వచ్చేసి మనకు మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు ఒక బ్రదర్ సిస్టర్ కానీ ఆ విధంగా, లేకుంటే చిన్నాన్నలు కూతురు చిచ్చలు కానీ ఆ విధంగా అనమాట. అంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడానికి మనకు లేదనమాట హిందూ చట్టం ప్రకారం, హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం. సో ఈ విధంగా అంటే సిబ్లింగ్స్ కానీ అంకుల్స్ కానీ వీళ్ళు మనకు మ్యారేజ్ చేసుకోవడానికి చెల్లదు, అంటే ప్రొహిబిట్ చేయబడింది మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో. సో అటువంటి మ్యారేజెస్ కూడా మనకు ఈ వైడ్ మ్యారేజెస్గా మిగిలిపోతాయి. సో మనకి వైడ్ మ్యారేజ్గా ఏ విధంగా హౌ టు డిక్లేర్ ఏ మ్యారేజ్ వైడ్, ఏ విధంగా మనకు డిక్లేర్ చేస్తారంటే వన్ ఆఫ్ ద పార్టీ ఫైల్ ఏ పిటిషన్ అగెనిస్ట్ ద అదర్ పార్టీ. ఎవరైనా సరే మనకు వేరే వాళ్ళ పార్టీ మీద మనకు కేసు ఫైల్ చేసినట్లయితే, అంటే ఈ యొక్క వ్యక్తి ఈ విధంగా అండర్ సెక్షన్ 5 ప్రకారము ఈ యొక్క క్లాజ్ 1, 4, 5 ఈ విధంగా వయలేట్ చేసిండ్రు అని చెప్పి కేసు ఇట్లా ఫైల్ చేసినట్లయితే ఆ మ్యారేజ్ కూడా వైడ్ కింద వైడ్ మ్యారేజ్గా మనం పరిగణించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటే సెక్షన్ 5 లోపల క్లాజ్ 1, క్లాజ్ 4, క్లాజ్ 5 ఏం చెప్తుందో చూద్దాం. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూడవచ్చు, మనం సెక్షన్ 5 ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. చూడండి ఇక్కడ ఇది హిందూ మ్యారేజ్లో ద కండిషన్స్ ఫర్ ద హిందూ మ్యారేజ్ సెక్షన్ 5 అనమాట. సో సెక్షన్ 5 ఇందులో వచ్చేసి క్లాజ్ 1 ఏం చెప్తుందంటే నెయిదర్ పార్టీ యాజ్ ఏ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. అంటే ఎవరు కూడా, అంటే ఏ ఒక్కరు కూడా మనకు పట్టి లోపల మ్యారేజ్ టైంలో ఇంకొక స్పౌజ్ అంటే ఇంకొకరు ఎవరైనా సరే మన పార్ట్నర్ను కలిగి ఉండకూడదు అనమాట. ఒకవేళ కలిగి ఉన్నట్లయితే దిస్ మ్యారేజ్ గోస్ టు ద వైడ్ మ్యారేజ్ అనమాట. ఇది క్లాజ్ 1 చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నాడు క్లాజ్ 4. ఇక్కడ క్లాజ్ 4 and 5 ఏం చెప్తుందంటే క్లాజ్ 4 చూడండి, ఇక్కడ ద పార్టీస్ ఆర్ నాట్ విత్ ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. అంకుల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం, ఎవరైతే అంకుల్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి అర్హులు కాదు. ఇంకొకటి ఏంటంటే క్లాజ్ 5 ఏం చెప్తుంది, ద పార్టీస్ ఆర్ నాట్ సపిండాస్ ఆఫ్ ఈచ్ అదర్ అన్లెస్ ద కస్టమ్ ఆర్ యూసేజ్ గవర్నర్స్ ఈచ్ ఆఫ్ దెమ్ పర్మిట్స్ ఆఫ్ ఏ మ్యారేజ్ బిట్వీన్ ద టూ. చూడండి సపిండా రిలేషన్ కూడా మనకు ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొహిబిట్ చేయబడింది అకార్డింగ్ టు ద
హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇది కూడా మనకు మ్యారేజ్ అనేది చెల్లదనమాట, వాయిడ్ మ్యారేజ్గా మిగిలిపోతుంది. సో దీస్ ఆర్ ద కండిషన్స్ అనమాట. సో దీన్ని మనం వాయిడ్ మ్యారేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ వస్తాయి. వాయిడబుల్ మ్యారేజ్, మెయింటెనెన్స్, తర్వాత వ్యాలిడ్ అడాప్షన్, నాట్ టు బి క్యాన్సల్డ్, సక్సెషన్, న్యాచురల్ గార్డియన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వకీల్స్.